వైసీపీ నేతల వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్తీ మద్యం వ్యవహారంలో కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమా అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. కల్తీ మద్యం తయారీ కనిపెట్టిందే వైసీపీ పార్టీనే అని, అందుకే ప్రధాన నేతలంతా కటకటాల పాలయ్యారని ఆరోపించారు. ఛాలెంజ్ విసురుతున్న జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తారు. ఈ అక్రమ మధ్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. అదే విధంగా నిన్న జరిగిన ఘటనలలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం, కటకటాలు పాలు చేయడం కూడా జరిగింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేవనెత్తింటే మీరు చేసి ఉంటారని అడుగుతున్నాం. నేను ఛాలెంజ్ విసురుతున్న జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తారు. ఈ అక్రమ మధ్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. అదే విధంగా నిన్న జరిగిన ఘటనలలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. చిరుతిండి దుకాణం నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటే, గత ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద డిజిటల్ లావాదేవీలు జరపకుండా డబ్బులు దండుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ అక్రమ మధ్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. అదే విధంగా నిన్న జరిగిన ఘటనలలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం, కటకటాలు పాలు చేయడం కూడా జరిగింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి, ఆ రోజు మీరు పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న యావత్తు మద్యం షాపులను గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఒక బడ్డీ కొట్టువాడు కూడా గూగుల్ పే వాడుతా అంటే వందల వేల రూపాయలు వ్యాపారం చేసే మద్యం అంగళ్ళలో కూడా మీరు అవన్నీ తీసి క్యాష్ పద్ధతి తీసుకొని వచ్చి అక్రమంగా వచ్చిన డబ్బులన్నింటినీ మీ కింద వేసుకొని ఈ రోజు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంది. మీ పార్టీలో మెయిన్ నాయకుడు మిథున్ రెడ్డి గారు 71 రోజు జైల్లో ఉండి బయటకు రావడం జరిగింది. మద్యం లాబీలు, సిండికేట్లు నడిపింది మీరండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యాన్ని తయారు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలు అందరినీ భారతదేశం అంతా కూడా మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే అభివృద్ధి జరుగుతుందని, ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా వ్యవహరించడం ఇకనైనా మానుకోవాలని జగన్కు మంత్రి హితవు పలికారు. తప్పు చేసేది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఫౌండేషన్ వేసినారో అన్ని మెడికల్ కాలేజీలను ఈ రోజు పీపీపీ మోడల్లో మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ రోజు పీపీపీ మోడల్లోనే భారతదేశంలో యావత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ హైవేస్ ఇవన్నీ జరుగుతూ ఉండే వర్కులన్నీ పీపీపీ మోడల్లోనే జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో కనెక్టివిటీ పెరిగింది. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఈరోజు భారతదేశంలో ఆ మోడల్లో కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ప్రభుత్వం ప్రజల కోసమే, పేదవారి కోసమే పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఫౌండేషన్ వేసినారో అన్ని మెడికల్ కాలేజీలను ఈరోజు పీపీ, ఎందుకంటే తప్పు చేసేది మీరు, నెట్టేది వేరే వాళ్ళ పైన. ఈరోజు లిక్కరు, రెవెన్యూ, ఇసుక, మైన్